హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీరా ఏజే బ్లాగ్స్. ఈరోజు అయితే నేను ఈ వీడియోలో కరాచీతో నేనైతే కోన్ వేసుకుంటున్నా. ఈ డిజైన్ ఏదైతే వేసుకుంటున్నానో నేను అది చాలా ఇన్స్టాగ్రామ్లో అయితే ట్రెండింగ్ అవుతుందని నేనైతే ట్రై చేయాలనుకుంటున్నాను, ఎలా ఉంటుందో ఏంటని. ఇంకా ఇన్స్టెంట్గా అంటే మనకు కనిపించేది కరాచీయే కాబట్టి ఇదైతే ట్రై చేస్తున్నాను. ఎందుకంటే వరలక్ష్మి వ్రతానికి దగ్గర ఒక 5-6 కోన్లు అయితే ఇంట్లో ఉండిపోయినాయి. అంటే వచ్చిన ముత్తైదులకి తాంబూలంలో ఇద్దామని తీసుకున్నాను అనమాట. ఎక్కువ మంది రాకపోవడంతో ఇంకా ఇంట్లో కరాచీ కోన్స్ అనేవి ఉండిపోయాయి. ఎందుకని వేస్ట్ చేయడం ఎందుకని ఇలా వేసుకుంటూ ఉన్నామనుకోండి ఖాళీ టైంలో అవి అయిపోతాయి, మనకి కాస్త చేతికి నిండుగా కనిపిస్తుంది కదా కోన్ పెట్టుకున్నట్టు అని నేనైతే ఈరోజు ఇలా ట్రై చేస్తున్నాను అనమాట. కోన్స్ అనేవి నేను నార్మల్గా ఇంట్లో న్యాచురల్గా రెడీ చేసుకునేవి ఎలాగో రెడీ చేసుకుంటాను. కాకపోతే ఆ రోజుకి ఇంకా కోన్స్ అనేవి వాళ్ళకి ఇద్దామని తీసుకొచ్చాను కాబట్టి వాటిని అలా పడేయలేం కదా. అందుకోసం అయితే ఇంక ఈరోజు ఇలా కోన్ అయితే వేసుకుంటున్నాను చేతికి. ఇమీడియట్గా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉంటే ఊరికి ఇదే డిజైన్ కనిపిస్తుంది అన్ని చోట్ల. అందుకోసమని మనం కూడా ట్రై చేస్తే అయిపోతుందని నేనైతే ఇది ట్రై చేశాను ఈరోజు. ఎక్కువ సమయం ఏం పట్టలేదు, ఒక 5 మినిట్స్లో అయితే అయిపోయింది. ఎక్కువసేపు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా కరాచీ అన్నప్పుడు, అందుకోసమని ఇలా ట్రై చేస్తున్నాను. ఇంకా పక్కన మెలికల ముగ్గు చూస్తున్నారు కదా, అదైతే కేక్కి మనకి కింద అట్ట టైప్లో వస్తుంది కదా కార్డ్బోర్డ్, దాని మీద నేను ఇలా డిజైన్ వేసుకున్నాను అనమాట. ఎందుకోసం అంటే అది మనము పూజ చేసుకున్నప్పుడు కానీ లేదంటే ఇంట్లో షెల్ఫ్లో బ్యాక్గ్రౌండ్గా కూడా పెట్టుకోవచ్చు. పూజ చేసుకునేటప్పుడు కుందులు ఉంటాయి కదా, దీపం కుందులు, వాటి కింద పెట్టుకోవడానికని ఇవి రెడీ చేసుకున్నాను అనమాట. నేను ముందు పూజ వీడియోస్లో కూడా ఇది చూపిస్తూ ఉంటాను. అలానే ముగ్గు కూడా నాకు వచ్చిన విధంగా ఇది సింపుల్ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకొంచెం మోడిఫికేషన్ చేసేది ఉంది ఆ కార్డ్బోర్డ్ని, ఇంకొంచెం డెకరేషన్ చేస్తే సరిపోతుంది. వీడియోలో కొంచెం బ్యాక్గ్రౌండ్గా బాగుంటుందని నేనైతే ఇలా ట్రై చేశాను అనమాట. అందుకోసమని కాస్త పెట్టుకున్నాను. లుక్ అయితే బాగానే ఉంది. ఒకవేళ మీరు ఏమైనా ట్రై చేయాలనుకుంటే కేక్ కింద వచ్చే కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా, అవి పడేయకుండా నీట్గా కడిగేసుకొని లేదా తుడిచేసుకొని ఒక రోజంతా ఆరబెట్టేసి ఇలా కలర్ వేసుకొని ముగ్గు వేసేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా సెట్ అయిపోతుంది అనమాట. ఒకవేళ పూజ చేసుకోలేని వాళ్ళైతే షెల్ఫ్లో కూడా పెట్టుకోవచ్చు బ్యాక్గ్రౌండ్గా, లేదంటే వాల్ డెకార్గా కూడా ఒక 3-4 అటాచ్ చేసుకొని ఒక్కొక్క డిజైన్గా మనము వాల్ హ్యాంగింగ్ కూడా చేసుకోవచ్చు. మీకు వీలైతే అలా ట్రై చేయండి. ఇంకా నేనైతే ఈ కోన్ అనేది మొత్తం వేసేసుకున్నాను, బ్యాక్ సైడ్ కూడా వేసుకున్నాను అనమాట, సేమ్ డిజైన్. ఇంకా వీ షేప్లో పెట్టుకొని నేనైతే క్యాప్స్ కూడా పెట్టేసుకుంటున్నాను ఫింగర్స్కి. ఇంకా ఎలాగో డిజైన్ గురించి అయితే ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది కదా, అందుకోసమని నేనైతే దాని గురించి డిస్కషన్ చేయకుండా ఇలా కార్డ్బోర్డ్ గురించి అయితే డిస్కషన్ చేస్తున్నాను. ఫింగర్స్కి కూడా నేను ఇలా క్యాప్స్ అనేవి పెట్టేసుకుంటున్నాను కదా కోన్ తోటి. ఇంకా కోన్ అయితే అయిపోయింది. ఈసారికి అయితే ఒక కోన్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా 4 ఉన్నాయి. వాటిని కూడా వేసుకునేటప్పుడు వీలైతే వీడియో తీసి పెడతాను. ఇంకా నేనైతే కార్డ్బోర్డ్ చూస్తున్నారు కదా, అది నేను వాటర్ కలర్స్తో వేసుకున్నాను. నార్మల్గా మనకి ఫ్యాబ్రిక్ పెయింట్స్ ఉంటాయి కదా, వాటితో వేసుకోండి. ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుందంటే ఏదైతే కార్డ్బోర్డ్ ఉందో అది చిరిగిపోయే వరకు కానీ పాడిపోయే వరకు కూడా ఉంటుంది. కాకపోతే వాటర్ కలర్స్తో నాకు తెలియకుండా వేసుకున్నాను. అంటే నార్మల్గా జస్ట్ టెస్టింగ్ పర్పస్ ట్రయింగ్ చేశాను అంతే. అది వాటర్తో కడిగేస్తే పోతుంది, లేదా టిష్యూతో తుడిచినా పోతుంది వాటర్ వేసి. నెక్స్ట్ టైం అయితే నేను ఫ్యాబ్రిక్ పెయింట్స్తో నీట్గా వేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే లుక్ వైజ్ కూడా చాలా బాగుంది కదా, అందుకని ఇంక ఇప్పుడైతే ఏం డిస్టర్బ్ చేయను. కొద్ది రోజుల తర్వాత అయితే చేంజ్ చేసేస్తాను మొత్తంగా. ఇంకా నేనైతే మెహందీ గోరింటాకు అయితే మొత్తం వెనక వైపు కూడా పెట్టేసుకుంటున్నాను. ఇంకా వెనక వైపు అయితే ఏ షేప్ పెట్టట్లేదు, అంటే ముందు వైపు వీ షేప్ టైప్లో పెట్టుకున్నాను కదా, వెనక వైపు ఓన్లీ రౌండ్గా పెట్టేసుకుంటున్నాను క్యాప్ అనేది ఫింగర్స్కి. ఇంకా వెనక వైపు డిజైన్ చూస్తున్నారు కదా, సేమ్ ఫ్రంట్ ఎలా వేసానో బ్యాక్ సైడ్ కూడా అలానే వేసాను. అంటే మనకి ఫ్లవర్ అనేది హాఫ్ కనిపిస్తుంది అనమాట. ఇట్లా మనం చేతిని తిప్పి పెట్టామనుకోండి, అప్పుడు ఫ్లవర్ అనేది కనిపిస్తుంది అనమాట, అటు నుంచి ఇటు నుంచి అటు ఉన్నట్టుగా. లేదంటే నార్మల్గానే ఉంటుంది. ఇంకా నేను ఒక 5 మినిట్స్ తర్వాత, అంటే ఆరిపోలేదు ఎందుకంటే నేను చాలా థిక్గా వేసుకున్నాను కదా, అందుకోసమనే అది ఆరలేదు. నేనైతే ఆరే వరకు ఉంచలేదు, ఎందుకంటే కరాచీ కాబట్టి తొందరగా ఎర్రగైపోతుంది. ఒక 5 మినిట్సే నేను పెట్టుకొని అలా 2 మినిట్స్ ఉంచేసి ఇంకా కడిగేసుకుంటున్నాను. చాలా తొందరగా ఎర్రగైపోతుంది కాబట్టి ఎక్కువసేపు ఉంచామనుకోండి బ్లాక్నెస్ వచ్చేస్తుంది. నాకు 2 మినిట్స్కే బ్లాక్నెస్ అనేది వచ్చేసింది, అందుకోసమని త్వరగా కడిగేసుకుంటున్నాను. మీరు కూడా కరాచీని ట్రై చేయాలనుకుంటే ఎక్కువసేపు కాకుండా 2 to 3 మినిట్స్ మాత్రమే పెట్టుకోండి, సరిపోతుంది. ఎక్కువ టైం పెట్టుకున్నారనుకోండి బ్లాక్ అయిపోతుంది నెక్స్ట్ డేకి. ఇప్పుడు చూడడానికి కూడా లుక్ అనేది బాగుండదు. అదే 2 మినిట్స్ 3 మినిట్స్ పెట్టుకున్నాం అనుకోండి సరిపోతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎగ్జాక్ట్గా బాగుంది. ఒక 2 డేస్ తర్వాత అయితే ఇంకా బ్లాక్ అయిపోతుంది నా హ్యాండ్కి. కాకపోతే ఇప్పుడు రేపు అయితే బాగుంటుంది.
ఈరోజైతే ఈ వీడియోని మీకైతే చూపించాలనుకున్నాను, అందుకోసమని అయితే ఈ చిన్న వీడియో చేశానన్నమాట. మీరు కూడా ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఎందుకంటే ట్రెండింగ్లో ఉన్నప్పుడు మనం ట్రై చేస్తేనే కాస్త మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదా, మనం కూడా ట్రై చేసాంలే అని. ఏముంది, ఒక 2 డేస్లో అయితే పోతుంది. ఆ తర్వాత మళ్ళీ మనం కొత్తగా ట్రై చేసుకోవచ్చు. ఏదైనా కూడా డబ్బులు ఖర్చు లేనిది కదా, ఎంతైనా ట్రై చేసుకోవచ్చు. డబ్బులు ఖర్చు అయితేనే ఆలోచించాలి. థ్యాంక్ యూ.